అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఎవరు తలుచుకున్నా కూడా ఆ పేరు ముందు ప్రజలు ఇచ్చిన బిరుదు ఏమిటంటే పేద బడుగు బలహీన వర్గాల నాయకుడుగానే వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తించడం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కానీ ఇవాళ ఆ వంగవీటి మోహన్ రంగా గారి పేరు తలుచుకునేటప్పుడు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు కంటే ఇవాళ పెత్తందారులు అనేవాళ్ళు ఆయన త్యాగాన్ని వాళ్ళ అబ్బాయిని అందరినీ కూడా కొనేయటం జరిగింది. ఇవాళ రంగా గారి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు ఒకప్పుడేమో ఒక పేదవాడు తన శక్తి కొద్దీ ఒక రిక్షా కార్మికుడో లేకపోతే కూలి పని చేసుకునేవాడో లేదా ఆటో కార్మికుడో ఎవరో వాళ్ళ నాయకుడిగా వాళ్ళ దైవంగా భావించి ఆయన యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళ శక్తి కొలది ఇద్దరికే పెట్టని 10 మందికే పెట్టని స్వీట్లు పంచని లేదా వృద్ధుల ఆశ్రమాల్లో కానీ ఇంకేమన్నా అనాథాశ్రమాల్లో కానీ ఏమన్నా పంచడం జరిగేది. ఇవాళ ఎలా అయిపోయింది అంటే 1999లో ఆయన సతీమణి అయినటువంటి రత్నకుమారి గారు తెలుగుదేశం పార్టీకి రంగా గారి యొక్క త్యాగాన్ని నమ్మేశారు. 2019లో మరి ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీకి మళ్ళా తిరిగి ఆయన త్యాగాన్ని నమ్మేశాడు. ఆఖరికి ఇవాళ రంగా గారి కార్యక్రమాలు కేవలం ఒక పెత్తందారీ వ్యవస్థ మీద, ఒక బడుగు బలహీన వర్గాల యొక్క సంతోషాన్ని వాళ్ళు డబ్బులతో కొనేశారని చెప్పని ఆ వాతావరణం చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే రంగా గారి విగ్రహం దగ్గరికి ఇంతకుముందు వెళ్తుంటే ఒక ధైర్యం, ఒక సంతోషం, ఒక ఆత్మవిశ్వాసం, చాలా చాలా తృప్తిగా కూడా ఉండేది. ఇవాళ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళ కొడుకుగా చెప్పుకునేటువంటి రాధా చేసిన పనికి వాళ్ళ నాన్నగారి త్యాగాన్ని పెత్తందారులు కొనేసేసి ఇవాళ కేవలం డబ్బున్నోళ్ళు మాత్రమే ఆ రంగా గారి అభిమానులు కానీ ఆయనని సొంతం చేసుకున్నటువంటి ఆ సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా కొనేయటం చాలా బాధాకరం అనిపిస్తుంది. కానీ మా గుండె నిండా చెప్పుకోలేకపోయినా మా గుండె నిండా అభిమానం, ఎంతోమంది కొన్ని లక్షల్లో ఉన్నటువంటి ఆ జనాభా ఏదో ఒక రోజు ఈ యొక్క నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ యొక్క నిశ్శబ్దమైనటువంటి విప్లవం మళ్ళా తిరిగి పెత్తందారులను తప్పనిసరిగా తోసేసి అదే పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా తప్పనిసరిగా మళ్ళా చరిత్రలో రాసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.